నమస్తే. నందు గారు అనే ఆవిడ ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంటూ, అంటే కొంతమందికి జాబ్‌లు ఇప్పిస్తానని చెప్పి, అందరి దగ్గర అకౌంట్స్‌లో కొంచెం వేరే వేరే అకౌంట్‌లలో కూడా ట్రాన్సాక్షన్స్ అనేది పెట్టడం గానివ్వండి, డబ్బులు మిస్‌ప్లేస్ చేయటమా, లేకుండా అంటే ఎలా మిస్ చేసిందా, లేదంటే ఇంతమందికి ఉద్యోగాలు ఏవైనా ఇప్పించినవి గతంలో ఏమైనా ఉన్నాయా అని అంటే ఎక్కడ కూడా ఇప్పించిన వాళ్ళు ఎవరూ బయట రావట్లా. మాకు ఈవిడ మూలన ఒక ఉద్యోగం వచ్చిందన్న వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. కానీ ఉద్యోగం రాలేదు అనే వాళ్ళు మటుకు చాలామంది కనపడుతున్నారు. 100 మందికి పైగా ఆవిడ డబ్బులు తీసుకొని ఉద్యోగం కల్పిస్తానని చెప్పి మాటలు చెప్పి మోసం చేసిందని ఈ రోజున కంప్లైంట్లు వెల్లువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళందరూ కూడా ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటం కానివ్వండి, గతంలోనే ఇచ్చున్నారో అది ఎఫ్ఐఆర్ చేసి లుకౌట్లో పెట్టడం కానివ్వండి, దాని మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసుల మీద కూడా ప్రజలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేయటం కానీ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ సిటిజన్షిప్ యూకే ఉందని అంటున్నారు. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళు బేసిక్ వచ్చి అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు, అందరూ ఇక్కడ ఇండియాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకు వచ్చే అవకాశాలు ఎప్పటికైనా ఉంటాయి. కానీ ఎందుకంటే వాళ్ళు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ వాళ్ళని నమ్మి చేసినప్పుడు వాళ్ళు ఒకటి బయట వచ్చి అది ఏం జరిగింది ఏంటి అనేదైనా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు బయట రాకపోగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా వెటకారంగా వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఓపెన్గా చెప్తే బెటర్గా ఉండేది. ఈ రోజున కేసు అయ్యి లుకౌట్లో పెట్టుకొని రేపొద్దున వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటూ వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ని అడిగేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు ఎవరైనా వెళ్ళి. సో ఆ రకంగా కానివ్వండి, అక్కడ ఒకవేళ అక్కడే మోసపోయిన వాళ్ళు అక్కడ కూడా ఉంటే యూకేలో వాళ్ళు అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అక్కడైనా కంప్లైంట్ ఇస్తారు. ఎక్కడ అంటే యూకేలో మోసపోయి ఉంటే యూకేలో కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇండియాలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా కంప్లైంట్ ఇస్తారు. సరే లుకౌట్లో ఉంది కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు ఇండియాకు వస్తే అరెస్ట్ చేయొచ్చు, వసూలు చేసుకోవచ్చు అనే ఆశ అయితే ఎవరికైనా ఉంటుంది. మోసపోయారు కాబట్టి లక్షలలో అంటే ఒక్కొక్కరు 15 నుంచి 20 లక్షల వరకు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఆ బాధ ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఒకవేళ ఏం జరిగింది ఏంటి అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లేకుంటే వాళ్ళే బయట వచ్చి ఒపీనియన్ ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అనేది అయినా చెప్పాలి. ఒకవేళ రిటర్న్ చేయగలిగితే చేసేయటం అనేది ప్రజలందరికీ కూడా అంటే ఒక హెల్దీ వాతావరణం కింద ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక హెల్దీగా అనిపిస్తుంది.